ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లే ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో రెండు విపక్ష పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పార్టీ శీల పరీక్షలకు నిలబడింది. కూటమి అట్టర్ ఫ్లాప్ అంటున్న పక్క రాష్ట్ర పార్టీ ఇప్పుడు ఆ అలయన్స్ కే వంతపాడేలా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఆ రెండు పార్టీల వ్యూహం ఏంటి? వైసీపీ నిండామునిగాక చలే లేదనుకుంటుందా? ఎటూ తేల్చుకోలేక గులాబీ పార్టీ తటస్థ వైఖరిని తీసుకుంటుందా? ఫైనల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? ఎన్నిక ఏకగ్రీవమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇండీ కూటమి అభ్యర్థిని నిలబెట్టడం తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన పార్టీలకు శీల పరీక్ష పెడుతోంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించలేని సంకట స్థితిలో ఉన్నాయి ఆ రెండు పార్టీలు. జాతీయ ప్రయోజనాల్ని కవరింగ్ చేసుకుందామన్నా మ్యాటర్ మ్యాచ్ అయ్యేలా లేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపే మొగ్గుతోంది ఏపీలోని విపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ. అదేంటి, మూడు పార్టీల కూటమి ప్రభుత్వంతో ఆయన ప్రతిరోజు ఫైట్ చేస్తున్నారుగా అంటే అదంతే. స్టేట్ వేరు, సెంటర్ వేరే. జగన్మోహన్ రెడ్డి కాదనరనే నమ్మకంతోనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. 21వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. రాజ్యసభ, లోక్సభలో ప్రస్తుతం ఎంపీల సంఖ్య 786. ఇందులో ఉపరాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం కావాలి. ఎన్డీఏ కూటమికి రెండు సభల్లో కలిపి 422 మంది ఎంపీల బలముంది. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఎన్డీఏ బలం ఉంది. అయితే ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఇండీ కూటమి అభ్యర్థిని నిలిపింది. తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్కి అభ్యర్థిగా నిలబెడితే ఇండీ కూటమి వ్యూహాత్మకంగా దక్షిణాది నుంచే తెలంగాణ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యాంగాన్ని రక్షించాలనే ప్రచారంతో న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష కూటమి ప్రకటించింది. సుదర్శన్ రెడ్డి ఎంపిక వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతోంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాక సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్పీల్ చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగు రాష్ట్రాల పార్టీలన్నీ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఓటేయాలని కోరారు. నంద్యాలలో పీవీ పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ చూపిన విజ్ఞతని అందరూ ప్రదర్శించాలని సూచించారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం సుదర్శన్ రెడ్డికి ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉభయ సభల్లో మొత్తం 60 ఓట్లున్నాయి. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి 4 సభ్యులున్నారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్కు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్యనాయుడుకు తెలుగువారని కేసీఆర్ భేషరతుగా సపోర్ట్ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గులాబీ పార్టీ సఖ్యతగా ఉండడంతో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతిచ్చింది. బీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి మారింది. కేంద్రంలో బీజేపీతో విభేదాలు రావడంతో ఎన్డీ కూటమి బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హానైతే హైదరాబాద్కి పిలిచి మరీ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు కేసీఆర్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఇండీ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా, లేదంటే ఇండీ కూటమి అభ్యర్థికి అండగా నిలుస్తుందా, లేకపోతే సమాన దూరం పాటిస్తూ తటస్థంగా ఉంటుందా అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజకీయంగా స్టాండ్ తీసుకుంటే తెలంగాణ సమాజం ముందు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతోనే బీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానమంతా నడిచింది. ఆ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే నినాదాన్ని రేవంత్ ఎత్తుకున్నారు. ఇండీ కూటమి అభ్యర్థి తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి కావడంతో సెంటిమెంట్ని కాదనుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే పార్టీ పేరులో
తెలంగాణ పదాన్ని తీసేయడంపై విమర్శలున్నాయి. ఇప్పుడు తెలంగాణ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రాజకీయ ప్రత్యర్థులకు అదో అస్త్రంలా మారే అవకాశం ఉంది. విపక్ష పార్టీగా ఇండీ కూటమికి బీఆర్ఎస్ బాహాటంగా మద్దతు ప్రకటించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో రాజకీయ యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో రేవంత్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి అభ్యర్థికి కేసీఆర్ మద్దతివ్వడం అనుమానమే. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తే తెలంగాణ సమాజం ముందు దోషిలా నిలబడాల్సి వస్తుందన్న ఆలోచన కూడా కారు పార్టీని కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ ఎన్డీఏ అభ్యర్థి మద్దతు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడంతో ఇండీ కూటమి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం కూడా దాదాపు లేనట్లేనంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఇంత చర్చ జరుగుతుండగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ ఏ కూటమి వైపు లేదంటున్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఏ పార్టీ పనిచేస్తే ఆ కూటమి వైపు ఉంటామన్నారు. ఎవరికి ఓటు వేయాలన్నది అంతా కూర్చుని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అక్కడ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ కూటమి సపోర్ట్ పైనే ఆధారపడి ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఆటోమేటిక్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కే మద్దతు ఇవ్వబోతోంది. ఢిల్లీ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ని మర్యాదపూర్వకంగా కలిసి అవకాశం ఉంది. లోక్సభ, రాజ్యసభలో ఏపీ నుంచి ఎన్డీఏ కూటమికి 25 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11 ఓట్లు ఉన్నాయి. దీంతో వైసీపీ ఓటు ఎటు అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదు. గతంలో అధికారంలో ఉండగా పలు కీలక సందర్భాల్లో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా స్టాండ్ తీసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వైసీపీ సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తే రాష్ట్రంలో పోరాడుతున్న టీడీపీ, జనసేనకు మద్దతిచ్చినట్లవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగని కాంగ్రెస్తో ఉన్న వైరాన్ని మరిచి ఇండీ కూటమికి మద్దతు ఇవ్వలేరు. పైగా అన్నపై బాణాలు గురిపెడుతున్న షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చుకోలేకపోతోంది వైసీపీ కూడా. ఆంధ్రాలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. బీఆర్ఎస్ మద్దతుతో గెలుపోటములు డిసైడ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఆ పార్టీ వైఖరి భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ కూడా సేమ్ టు సేమ్. ఎన్డీఏకు మద్దతిస్తే పరోక్షంగా రాష్ట్రంలో అధికార పక్షానికి సపోర్ట్ ఇచ్చినట్టే. ఇండీ కూటమి వైపు వెళితే ఇన్నాళ్లు ఎన్డీఏతో ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రధాన పార్టీల పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్కి అయితే ఇది ఒక రకంగా నైతిక పరీక్షే. తెలంగాణ జాతి పితగా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్న కేసీఆర్ ఈ గడ్డపై పుట్టిన బిడ్డని కాదని వెళతారా అని తెలంగాణ సమాజం నిశ్చితంగా చూస్తోంది. అటు జగన్ కూడా తర్జన భర్జన పడుతున్నా కేంద్రంతో కోరి వైరం కొని తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. దీంతో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు.